పెద్దాపురం ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని, వచ్చే 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు మిగలకుండా చేసి తన మార్కు నిరూపించుకుంటానని అంటున్నారు పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం నుండి మొదటిసారి 2014లో విజయం సాధించి నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాదరణ లభిస్తుందని, మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తానని అంటున్న నిమ్మకాయల చినరాజప్పతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయితే 2 సార్లు నిమ్మకాయల చినరాజప్ప అయితే ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించేందుకు నిమ్మకాయల చినరాజప్ప అయితే కనుక తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలి అని చెప్పేసి పెద్దాపురం నియోజకవర్గంలో తన అభివృద్ధి మార్కును అయితే చాటుకున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, అసలు మీ విజయానికి కలిసి వచ్చే అంశాలంటే? చంద్రబాబు నాయుడు గారు నాకు 14లో సీట్ ఇవ్వటం, నేను ఎమ్మెల్యేగా నెగ్గడం, మంత్రి ఇవ్వటం, డిప్యూటీ సీఎం దాకా ఇచ్చారు. దాన్ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. దాని ద్వారా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పైసా ఖర్చు పెట్టలేదు, డెవలప్మెంట్ అది ఆలోచించలేదు. నా మీద మరి సూపర్ ఎమ్మెల్యే కింద ఒకరిని పెట్టి దొరబాబుని పెట్టి ప్రభుత్వం ఎంజాయ్మెంట్ చేసేది తప్పించి ఈ డెవలప్ చేద్దారని చేయలేదు. అలాగే ఆఖరి వరకు సీటు సంపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇస్తాను సామర్కోటకి, అలాగే బ్రిడ్జి ఒక బ్రిడ్జ్ ఒకటి కూలిపోతే ఆ బ్రిడ్జ్ కూడా కడతానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళటం జరిగింది. అవి కూడా జీవోలు కూడా ఇవ్వలేదు. అక్కడ అంటే నేను 5 సంవత్సరాల కోసం నిల్లు పూర్తిగా డెవలప్మెంట్ చేయలేదని చెప్పాలి, అందరికీ తెలిసింది అంతా కూడా. ఇప్పుడు నేను ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు నన్ను వాళ్ళందరూ చెప్పేది నేను కూడా చేసేది ఏంటంటే గత 5 సంవత్సరాలు కూడా నన్ను చేయనివ్వలేదు, భవిష్యత్తులో నేను చేస్తానని చెప్పాను. ప్రజలు నమ్మారు. 14, 19 ఎలా చేసావో నియోజకవర్గాన్ని అలాగే అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. గ్రామాలు, ఈ గ్రామం వచ్చింది కట్టమూరు గ్రామం తిరుగుతున్నాను. కట్టమూరు గ్రామాల్లో గత స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయలేదు, మంచినీటి సౌకర్యం కల్పించలేదు. ఇక్కడ నేను వచ్చి మంచినీటి సౌకర్యం కల్పించాను, రోడ్లు వేసాను, డ్రైన్లు కట్టాను. ఇంకా చేయవలసిన అవసరం. ఒక టర్మ్ ఇస్తే దీన్ని అంతా కూడా 70% పూర్తి చేస్తాను. అంత అవకాశాలు ఉండి నేను చేయడం జరిగింది. అంచేత ఇప్పుడు అందరూ కూడా ప్రజలు కోరుకునేది అంటే అందరూ మళ్ళీ రావాలని కోరుకున్నారు. అలాగే ప్రచారంలో కూడా వందలాది మంది నాకు కూడా ఫాలోఅవుట్ ప్రచారం చేస్తున్నారు. అలాగే జాయినింగ్స్ కూడా కొత్త వారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, జనసేన సపోర్ట్ అవ్వటం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన మరి అలా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి మోడీ గారిని కూడా మరి తీసుకురావడం, ముగ్గురు కూటమి కడతాం, కూటమి అభ్యర్థిగా నేను ఉంటాం. కూటమి కట్టిన తర్వాత ఎందుకంటే కేంద్రం కూడా నిధులు మనకు వస్తాయి, మన అభివృద్ధి చేసుకోవచ్చిన అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించారు. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేసాడు జగన్మోహన్ రెడ్డికి, మళ్ళీ ఓటు తెలుగుదేశానికి ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కూటమి కట్టారు. కూటమికంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఉంది. విజయ అవకాశాలు కూడా చాలా అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించే అవకాశం ఉంది. మీ విజయానికి కలిసి వచ్చే అంశాలండి? ఒకటి డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసామన్నది ప్రజలందరూ ఒకటి. తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా రావడం జరిగింది తెలుగుదేశం జనసేన. ఇది కలటం, బీజేపీ కలటం. దీంతో ఆ కార్యకర్తలందరూ కూడా పట్టుదలగా పనిచేయటం, నాయకులు పట్టుదలగా పనిచేయటం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చినప్పటికీ జనసేన కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో 27,000 వచ్చినా నేను నెగ్గడం జరిగింది. అవన్నీ కూడా మనకే ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా నెగ్గించాలి, ఈసారి నన్ను నెగ్గించాలన్నదొకటి, కూటమి నెగ్గించాలి ఒకటి, పవన్ కళ్యాణ్ గౌరవం నిలబెట్టాలన్నదొకటి. ఈ 3 అంశాల మీద ఇలా మా నియోజకవర్గం జరుగుతుంది. ప్రజలు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాను. సో వైసీపీ ప్రభుత్వం అయితే కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించాము, ఆ సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేశాను అన్నాడు. సంక్షేమం కూడా బటన్ నొక్కాను అన్నాడు. బటన్ 185 పక్కకు పోయినాయి, 15 జనానికి వచ్చినాయి. 185 జగన్ గారి అకౌంట్కి వెళ్ళిపోయింది. 12.5 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇచ్చింది 2 లక్షల కోట్లు. మరి 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అంటే పూర్తిగా పక్కదారి పట్టినాయి. కార్యకర్తలకు వెళ్ళిపోయినాయా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. అలాగే అన్ని రంగాలు మద్యం పాలసీలో కూడా కోట్లాది రూపాయలు సంపాదించి, ఇసుక పాలసీలో కోట్లాది రూపాయలు సంపాదించారు. కరెంటు బిల్లు పెంచాడు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల ఇబ్బంది కూడా నేను వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇంకా మీకే వేస్తాను బాబు అని చెప్పి పరిస్థితికి ఇవ్వాలి వచ్చింది.
ఇది రాష్ట్ర మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మరోసారి నన్ను విజయం వైపు అయితే గెలిపిస్తే కనుక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు లేవు, అన్ని పనులు చినరాజప్ప చేశాడనే విధంగా అయితే కనుక నేనైతే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అయితే ఎటువంటి అభివృద్ధి చేయలేదు. పెద్దాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అయితే కనుక నిర్లక్ష్యం చేసింది తప్ప ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. సంక్షేమం చేసామని చెప్తున్నప్పటికీ ఎటువంటి ప్రజలకైతే సంక్షేమం అయితే అందలేదు. కాబట్టి నన్ను మూడోసారి గెలిపిస్తే కనుక నేను నియోజకవర్గంలో ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పెద్దాపురం నుంచి.